హాయ్. మీలో చాలామందికి మన ఊర్లో లేదా మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు. లేదా మన దేశంలో ఏం జరుగుతుందో తెలుసు కానీ ఇతర దేశాల్లో ఎస్పెషల్లీ యూఎస్ లాంటి వెస్ట్రన్ కంట్రీస్‌లో అక్కడ ఏం జరుగుతుందో చాలామందికి తెలీదు. కాబట్టి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అక్కడ అందరూ కూడా చాలామంది ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ మెంటల్ ఒక ఈ డిసీజ్‌తో బాధపడుతున్నారు. ఎలా అంటే వాళ్ళు అమ్మాయిలా? అబ్బాయిలా? లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళా? చిన్నవాళ్ళా? తెలుసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు ఉన్నారు. అయితే ఇంకా ఎన్నో రకాలైన ఆహ్, ఇలాంటి ఇబ్బందులు కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఈ మూవ్‌మెంట్‌కి ప్రైడ్ అని ఒక పేరు కూడా పెట్టుకున్నారు. అయితే ప్రైడ్ అంటే తెలుగులో ఏంటి అంటే గర్వం. అయితే మనము ఆహ్, సామెతలు 16, 18లో చూసుకున్నట్లయితే గర్వమునకు నాశనమునకు ముందు గర్వం నడుచును అని వాక్యం ఉంటుంది. అయితే ఇది ఒక కోయిన్సిడెన్సా లేకపోతే ఏంటో తెలీదు గానీ ఆహ్, ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఈ ప్రైడ్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేశారు. అది వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ ఇంక రాకపోయేది నాశనమే. నాశనం ఎవరికి అంటే ఈ యొక్క ప్రజలందరికీ నాశనం రాబోతోంది. కాబట్టి ఆహ్, నా నిజంగా ఆ వీడియోస్ అవి చూస్తుంటే వాళ్ళు ఎందుకు ఇట్లా అయిపోతున్నారు? వాళ్ళు ఇలాంటి స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే అపవాది వాళ్ళ కనులకు గుడ్డితనం కలుగజేసింది. కాబట్టి మనందరి బాధ్యతగా మనం వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. సైతాను యొక్క బంధకాల నుంచి వాళ్ళందరూ విడిపింపబడాలని, వారి రక్షణలోకి నడిపింపబడాలని, దేవుని రాకడ కొరకు వారు సిద్ధపడాలని మనమందరం కూడా వారి కోసం ప్రార్థన చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని నమ్ముతూ సెలవు.